చంద్రబాబు రియల్ ఎస్టేట్ పై దృష్టి పెట్టి విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయకుండా అశ్రద్ధ చేశారంటూ ఎంపీ కేసినేని నాని విమర్శించారు. కొంతమంది బడాబాబులు విమానాల్లో విజయవాడ కృష్ణానది ఒడ్డున దిగి రోల్స్ రాయల్ కార్లో వచ్చి డబ్బులతో గెలవచ్చనే భ్రమలో ఉన్నారని ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గం ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు ఏమీ కాదని మాయమాటలు చెప్పేవారిని నమ్మరని అన్నారు కేసినేని నాని. క్రిస్టియానిటీ ఉంది. అటు చూస్తే కులాల పరంగా చూస్తే మరి మీకు అన్ని రకాలుగా బీసీలో కూడా అన్ని బీసీలు ఉన్నారు, ఎస్సీలు అన్ని ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. అట్లాగే మీకు రెడ్డి సామాజిక వర్గం ఉంది, కాపు సామాజిక వర్గం ఉంది, అట్లాగే కమ్మ సామాజిక వర్గం. సో ఇటువంటి సంగమమైనటువంటి నియోజకవర్గంలో చాలా అత్యంత రాజకీయ పరిణితి ఉన్నటువంటి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా నువ్వు డబ్బులు ఇచ్చి వచ్చి ఇక్కడ గెలుద్దాం అనుకుంటే అది నీ పగడకల్లో ఖచ్చితంగా ఇక్కడ నిన్ను ప్రజలందరూ తిప్పి కొడతారు. మా ఆసిఫ్ భాయ్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టినటువంటి మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సామాన్యుడు, మరి ఒక కమిటెడ్ వైసీపీ కార్యకర్త, ఆయనకి ఇక్కడ సీట్ ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఈ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ చౌదరిని